Audio Jungle. Audio Jungle. ఇది త్యాగము అన్న మాటకు అర్థం. నా కొడుకు యొక్క తపస్సు, నా కొడుకు యొక్క జపం, నా కొడుకు యొక్క హోమం నిజంగా నీ అభ్యున్నతికి, ఈ రాజ్య రక్షణకు పనికొస్తే ఇంతకన్నా ఏం కావాలి? ఇది నోటితో అనక్కర్లేదు. ఆ శృతశ్రవసుని యొక్క భావన. వెంటనే ఆయన కొడుకుని పిలిచి, నాయనా ఇదిగో జనమేజయ మహారాజుతో బయలుదేరు, ఆయనకి పురోహితుడిగా ఉండు, పురోహితుడిగా ఉండి రాజుని రాజ్యాన్ని కూడా కాపాడు, నీ యొక్క వైదికమైన అనుష్ఠాన బలంతో రక్షించమని జనమేజయునికి పురోహితుడిగా పంపించాడు. పురోహితుడితో కూడినటువంటి జనమేజయుడు సంతోషంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు అన్న దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని ఆపి రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి ఆఖ్యానం, ఉదంకోపాఖ్యానము అంటారు. అది ఇవాళ ప్రారంభం చేస్తే అయ్యేది కాదు. అందుకని రేపటి రోజున ఆ ఉదంకోపాఖ్యానాన్ని మీ అందరికీ మనవి చేస్తాను. కాబట్టి ఇవాల్టితో ఇప్పటికీ ఈ సభ పూర్తయినట్టుగా భావించి రేపు సాయంకాలం 6:30 మళ్ళీ కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మహానుభావుడైన వ్యాసుడు వేద విభాగం చేశారు. వేదాన్ని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనేటటువంటి 4 పేర్లతో విభాగం చేసి ఆ విభాగము చేయబడినటువంటి వేదాన్ని, ఋగ్వేదాన్నంతటినీ కూడా ఫైలుడు అనబడేటటువంటి శిష్యుడికి ఉపదేశం చేశారు. యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చారు, సామవేదాన్ని జైమినికి ఇచ్చారు, అథర్వణ వేదాన్ని సుమంతునికి ఇచ్చారు. ఈ 4 శిష్యుల వలన ప్రశిష్యులు ఏర్పడ్డారు. అంటే వీళ్ళు మళ్ళీ ఆ వేద భాగాన్ని శిష్యులకి చెప్పారు. అందుకే వేదానికి శృతి అని పేరు. శృతి అంటే శృణ్వం తపః, శివికి సంబంధించినది అని. అది పుస్తకం చూసి చదువుకుంటే వచ్చేది కాదు, స్వరంతో చెప్పాలి. కాబట్టి గురువుగారి దగ్గర కూర్చుని గురువుగారు ఆ మంత్రభాగాన్ని చెప్తుంటే ఆ స్వరాన్ని పట్టుకుని దాని ప్రకారంగా మంత్రాన్ని ఉచ్చరించగలిగినటువంటి స్థితి శ్రవణము వలన వస్తుంది. కాబట్టి దానికి శృతి అని పేరు. కాబట్టి వేదవ్యాసుడు వేద విభాగం చేసి 4 శిష్యులకు ఇస్తే అది వేద విద్వాంసుల్ని తరువాతి కాలంలో తయారు చేసింది. అష్టాదశ పురాణములను రచన సూతుడికి ఇచ్చారు. ప్రత్యేకించి భాగవతాన్ని తన కుమారుడైనటువంటి శుకబ్రహ్మకి ఉపదేశం చేసి శుకబ్రహ్మ దాన్ని పరీక్షణ్ మహారాజుకి ఆ భాగవత ప్రవచనం చేశారు. కాబట్టి ఆ 4 శిష్యులు పడైనటువంటి వాడు పైలుడు. పైలుడు మహానుభావుడు, విశేషమైనటువంటి గురుభక్తి తత్పరుడు. గురుభక్తి తత్పరుడైనటువంటి పైలుడి యొక్క శిష్యులలో అత్యంత ముఖ్యమైన శిష్యులలో ఒకడు ఉదంకుడు. ఆ ఉదంకుడు గురువు గారికి అత్యంత వినయంతో శుశ్రూష చేశాడు. అసలు శాస్త్రంలో శిష్యుడికి ప్రత్యేకంగా కొన్ని పేర్లతో పిలుస్తారు. ఆయనకి ఉండేటటువంటి పేర్లలో వినేయుడు అని పేరు. వినేయుడు అంటే వినయమును నేర్చుకున్నవాడు, గురువు పట్ల వినయముతో ఉండువాడు అని. అందుకే శిష్యుడికి వినేయుడు అని పేరు. ప్రత్యేకించి సిక్కు మతంలో శిష్య శబ్దమే సిక్కుగా మారింది. వాళ్ళు గురువు గారిని ఎక్కువ ప్రేమిస్తారు, గురువు గారిని గౌరవిస్తారు, గురువు గారిని పూజిస్తారు. అందుకే ఆ మతంలో గురువుకి విశేషమైనటువంటి ప్రాధాన్యత. సనాతన ధర్మమునందు అసలు చెప్పవలసిన అవసరమే ఉండదు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. తర్వాత గురువుల వలన వేరొక మంత్రాన్ని ఉపదేశం పొంది ఉంటే అంగన్యాసకరన్యాసాలతో ఆ మంత్రం యొక్క ధ్యాన శ్లోకం చేసిన తరువాత ఆ మంత్రం యొక్క అధిష్టాన దేవత యొక్క పాదముల మీద మనసు నిలబెట్టాలి. ఒక్కొక్కసారి ఇబ్బంది ఎలా వస్తుందంటే
గురువుగారు ఉపదేశం చేసిన మంత్రం చేస్తుంటే వేరొక దేవతా స్వరూపం మీదకి వెళ్ళిపోతుంది, లేదా అసలు అధిష్టాన దేవత యందు మనసు నిలబడదు. అప్పుడు ఏం చెయ్యాలి అని అడిగారు. చంద్రశేఖర భారతీ స్వామి గారు అన్నారు, నీకు మీ గురువు గారంటే చాలా భక్తేనా? భక్తే. గాయత్రీ మంత్రం చేసినా ఇతర దేవతా మంత్రములను చేసినా గురువు గారి పాదములను ఒక్కదాన్ని స్మరిస్తే చాలు, అందరు దేవతల యొక్క అనుగ్రహము కలిగేస్తుంది. ఎందుకంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు, గురువే పరబ్రహ్మ. అది గురువు యొక్క శక్తి, శిష్యుడి యొక్క గురా అని మీరు అడిగారు అనుకోండి, గురువు యొక్క శక్తితో సంబంధం ఏముండదు. అన్ని వేళలా గురువు గారే అనుగ్రహించారు అని చెప్పడం కుదరదు కూడా. ఏకలవ్యుడికి ద్రోణాచార్యులు వారు ఎలా అనుగ్రహించారు? కూర్చోబెట్టి పాఠం చెప్పలేదుగా. మీకు ఎంత గురి ఉన్నది అన్నదాన్ని బట్టి మీకు గురువు గారి అనుగ్రహం భాషించడము అన్నది కూడా ఉంటుంది. అందుకే రమణ మహర్షి గురువు గురించి మాట్లాడుతూ శిష్యునకు ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి గురికే గురువు అని పేరు అంటారు. ఆ గురుత్వము అన్న మాటకు అర్థం అదే. గురువు అంటే బరువు. ఆయన కన్నా నేను తక్కువ, ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి, ఆయన దగ్గర నేను తల వంచాలనేటటువంటి చిన్నతనాన్ని మనం అనుకోవడమే మనం లఘువు. ఆయన గురువు అని ఎప్పుడు అంటామో అప్పుడు మనం లఘువు అని గుర్తు. కాబట్టి మీకు తెలియదులేండి గురువుగారు నేను చెప్పింది వినండి అనకూడదు. గురువుగారు అంటే బరువు, మీరు లఘువు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గురువు గారితో మాట్లాడేటప్పుడు గురువు గారు ఏది చెప్పారో దాన్ని శ్రేయోదాయకమని స్వీకరించాలి తప్ప గురువు గారికి పాఠాలు చెప్పే ప్రయత్నాలు చేయకూడదు. లౌకికంగా ఏదైనా సలహా అడిగితే చెప్పడంలో దోషం ఏం లేదు, మీరు గురువునే చెప్పకూడదని అనకూడదు. కాబట్టి గురువు శిష్యుడి మధ్య ఉండేటటువంటి సంబంధం అత్యంత పవిత్రమైనటువంటి సంబంధం. ఆ గురువుని సేవించినటువంటి శిష్యులు మహాభారతంలో మీకు ఎంతమందో కనపడతారు. అసలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి జంటలు కనపడతాయి. ఇటు ఇంత గమ్మత్తుగా ఉంటుందా అని మనం చాలా ఆశ్చర్యపోయేటటువంటి సందర్భాలు కనపడతాయి. ఈ గురు శిష్య సంబంధంలో ఉండేటటువంటి చాలా గొప్ప లక్షణం ఏమి అంటే, శిష్య అన్న మాటకి ఒక అర్థం ఉంది, శాసితుం యోగ్య శిష్య అని. ఎవరిని గురువుగారు శాసిస్తాడో వాడు శిష్యుడు. కొందరు గురువుగారు 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 అని పిలుస్తున్నా గురువుగారు వాళ్ళని శాసనం చేయరు. అంటే నువ్వు ఈ పని చెయ్యి అని గురువు చెప్పరు. ఎందుకంటే వీడు చెపితే వినేంత తేలికైన వాడేం కాడు, వీడి యందు చాలా ఇంకా అహంకారం ఉంది, మమకారం ఉంది, కాబట్టి వీడిని నేను శాసించడం ఎందుకు అన్న స్థాయిలో ఊరుకుండిపోతే ఆయన శిష్యుడు కాలేడు. ఎవరు శిష్యుడవుతాడంటే గురువు గారు శాసించడానికి యోగ్యమైన రీతిలో గురువును అనువర్తించాలి. గురువు గారు ఒక మాట చెప్తే తండ్రి చెప్పిన మాట కన్నా గొప్పది అని తల్లి తండ్రి శరీరాన్ని ఇస్తారు, గురువు మళ్ళీ శరీరంలోకి రానవసరం లేని జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి గురువు గారు చేసిన శాసనాన్ని అనువర్తించిన వాడెవరో ఆయన శిష్యుడు. గురువు గారి తాపత్రయం అంతా ఎప్పుడు ఎలా ఉంటుందంటే శిష్యుణ్ణి ఎంత వృద్ధిలోకి తీసుకొద్దాం, ఎంత ఆత్మోద్ధరణ కల్పిద్దాం, ఎంత జ్ఞానాన్ని అతను సముపార్జన చేసేటట్లుగా అనుగ్రహిద్దాం. దీనితో పాటుగా లౌకికంగా శిష్యునికి కావలసినటువంటి సమస్త ప్రయోజనములు వనగూడేటట్టుగా కూడా గురువు ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను భాగవతంలో కుచేలోపాఖ్యానం చెప్పినప్పుడు ఒక్క రాత్రి కుచేలుడు కృష్ణుడు కనపడకపోతే చల్లగిల్లిపోయిన సాందీపని మహర్షి చేసినటువంటి ఆశీర్వచనాన్ని మీకు ప్రస్తావన చేసి ఉన్నాను భాగవతంలో. ఆ గురువు యొక్క హృదయం అలా ఉంటుంది, అది వెన్నపూసలా ఉంటుంది. అందుకని ఎప్పుడు శిష్యుని యొక్క అభ్యున్నతి కొరకు గురువు ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాకపోతే గురువు గారి దగ్గర శిష్యుడనిపించుకోగలిగినంత ప్రేమని సంపాదించుకోవాల్సి ఉంటుంది. అది ఎలా సంపాదించుకోవాలి అని అడిగారు. గురువు గారు వేరొక ప్రయోజనాన్ని కోరుకునేవాడు కాడు. గురువు గారు ఎలా మీరు ఉండాలని కోరుకుంటున్నారో మీరు అలా ఉండడమే గురువు గారికి మీరు చెయ్యగలిగినటువంటి సేవ. రెండవది, శిష్యునికి ఛాత్రుడు అని ఒక పేరు. ఛత్రము అంటే గొడుగు. గొడుగు ఏం చేస్తుందంటే ఎప్పుడూ గురువు గారి కన్నా లేదా వేసుకున్న వ్యక్తి కన్నా పైన ఉంటుంది. పైన ఉన్నటువంటి గొడుగు యొక్క పని ఏమిటంటే ఏదో ఈయనకన్నా నేను గొప్పని చెప్పడానికి పైన ఉండదు, తాను అలా పైన ఉండి
పైనుంచి పడే ఎండ వాన దుమ్ము ధూళి ఏది పడినా తన మీద పడేటట్టుగా చేసుకుని గొడుగు కింద ఉన్న వ్యక్తిని కాపాడుకుంటుంటుంది. శిష్యుడు నిరంతరము ఏం చేస్తుంటాడంటే, మా గురువు గారు డస్సిపోకుండా, మా గురువు గారు సొక్కిపోకుండా ఉంటే, ఆయనకి మరికొంత కాలం మిగిలితే, ఆ మిగిలిన కాలాన్ని ఆయన ఇంకా బాగా వేదాధ్యయనానికి, ఇంకా బాగా ఈశ్వరుని యొక్క సేవకి, ఆయన ఇంకా బాగా గ్రంథాలని పఠించడానికి వినియోగించుకుంటే, దాని వలన అమృతత్వం కలిగినటువంటి గురువు ఆ విద్య దాచుకోకుండా మళ్ళీ 10 మందికి పంచిపెడతారు. కాబట్టి ఆ గురువు కొన్ని వేల మందికి అందించడానికి వీలుగా ఆయనకి ఎక్కువ సమయం మిగిలేటట్టు నేను చెయ్యాలి. 2, గురువుకున్న లక్షణం తన ఆయుర్దాయం తాను తగ్గించేసుకుంటాడు. ఈశ్వరుడు ఊపిరుల రూపంలో ఆయుర్దాయాన్ని ఇస్తాడు. నిరంతరం వాక్య నిర్మాణమునందు ఉండడం చేత, మాట్లాడేటటువంటి వ్యాసంగమునందున్న కారణం చేత ఏమవుతుందంటే, ఆ ఊపిరి బాగా దీర్ఘవాక్య నిర్మాణం చేయడం, లేకపోతే లఘువాక్య నిర్మాణం చేయడం, లేకపోతే వాక్యాన్ని ఎక్కడెక్కడ విరవాలో అక్కడక్కడ ఆపి ఊపిరి తీసి విడిచిపెట్టిన కారణం చేత లోపల ఆ ఊపిరిల సంఖ్య బాగా ఎక్కువై ఆయుర్దాయం తగ్గిపోతుంది. తగ్గిపోయి తొందరగా శరీరాన్ని విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. ఆయుర్దాయాన్ని తనకి తాను తగ్గించేసుకుంటున్నాడు తెలిసి కూడా. అలా ఎక్కువ మాట్లాడడం వల్ల నా ఆయుర్దాయం క్షీణించిపోతోందని తెలుసు. 2, మనుష్యునికి భగవంతుని ఇచ్చినటువంటి అద్భుతమైన కానుక స్వరపేటిక. ఆ స్వరపేటికకి ఒక లక్షణం ఉంటుంది, అది అరిగిపోతుంది. అది కాలక్రమంలో మాట్లాడగా జీర వచ్చేసి క్రమక్రమంగా అది మూగపోతుంది. ఆ స్వరపేటిక పనిచేయదు. అలా ఎంతమందో అటువంటి స్థితిని పొందారు. ఇది తెలిసి మాట్లాడుతూనే ఉంటాడు గురువు. ఎవరి కొరకు ఇది అంటే, త్యాగేనైకే అమృతత్వమానసు. అయ్యో నేను చెప్పకపోతే ఇంక నేను చదువుకున్న చదువు ఎందుకు, పోతే పోని స్వరపేటిక, తగ్గిపోతే తగ్గిపోని ఆయుర్దాయం, నా వల్ల 10 మందికి ఉపయోగం కలిగితే నాకు అంతకన్నా ఏం కావాలని మాట్లాడతాడు గురువు. తన శరీరాన్ని స్వరపేటికనే త్యాగం చేస్తున్న గురువు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటాడని మీరు ఊహిస్తారు? అంత పెద్దవే విడిచిపెట్టిన వాడు ఇంకేది కోరుకున్నట్టు. కాబట్టి ఏం చేయమందంటే, ఛత్రమై నిలబడమని చెప్పింది. మిగిలిన సమయాలలో ఆయన అంత డస్సిపోకుండా ఆయనకి నువ్వు విశ్రాంతినివ్వగలిగితే కనీసం ఆయన ఆయుర్దాయం మరికొంత పెరుగుతుంది. కాబట్టి గురువుని చంపుకోవడం అంటే గురువుని ఇబ్బంది పెట్టడం, గురువుని కాపాడుకోవడం, బ్రతికించుకోవడం అంటే గురువు గారిని ఖేద పెట్టకుండా ఆయనని అనువర్తించడం. ఈ లక్షణములు ఎవరు తెలుసుకుని అనువర్తిస్తారో వాడికి శిష్యుడు అని పేరు. అందుచేత గురువు చేత శాసింపబడతాడు. కేవలము చదువుకోవడం కాదు, చదువుకోవడంతో పాటుగా ఈ విషయాన్ని చూస్తూ ఉంటారు. అసలు ఇంకొక పెద్ద రహస్యం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ ప్రక్రియ మామూలుగా ఇవాళ ఉన్న రోజుల్లో పరిస్థితిని నేను అన్వయం చెయ్యట్లేదు. ఇది చాలా తక్కువకు అన్వయం అవుతుంది. పూర్వం గురువు గారి ఆశ్రమానికి వెళ్లి విద్యార్థులు చదువుకునేవారు. అప్పుడు గురుపత్ని అన్నం పెడుతుంది వీళ్ళకి. గురుపత్ని కోరికంతా ఏముంటుంది? తన సౌభాగ్యం మీదే ఉంటుంది. ఆయన అలా ఉండాలి, నేను పసుపు కుంకాలతో ఉండాలని ఉంటుంది. కాబట్టి గురువు గారి యొక్క ప్రాణరక్షణ కొరకు, గురువు గారిని రక్షించుకోవడం కొరకు చేసేటటువంటి శుశ్రూష గురుపత్ని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. గురుపత్ని యొక్క అనుగ్రహం గురువు గారి అనుగ్రహంతో సమానమే. కాబట్టి పూర్వం అంత జాగ్రత్తగా అనువర్తించడం అనేటటువంటిది లోకంలో ఉండేది. నన్నయ్య గారు మహానుభావుడు భారతాన్ని ఆంధ్రీకరిస్తూ ఉదంకోపాఖ్యానాన్ని ప్రారంభం చేస్తూ ఆయన ఒక మాట అన్నారు. పైలుడి దగ్గర శిష్యరికం చేసేటటువంటి ఉదంకుడు గురువు గారి దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. పైలుడు ఏం చెప్పాడు, ఉదంకుడు ఏం నేర్చుకున్నాడు, దాని గురించి చాలా అందమైన పద్యం ఒకటి చేస్తూ, గురుకులమునందు గురులకు పరిచర్యలు నర్చి తానపరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము వడసెన గురుదయ అణిమాది కాష్టగుణములతోడం. ఆయన ఎలా చదువుకున్నాడో చెప్తున్నారు. గురువు గారి దగ్గర చదువుకోవడం అంటే గురువుగారు ఏమైపోయినా పర్వాలేదని చదువుకోవడం కాదు. గురువు గారి దగ్గర నేర్చుకోవడం అంటే అలా ఉండాలి వినయం. గురుకులమునందు గురులకు పరిచర్యలు నర్చి, గురువు గారికి సేవ చేస్తూ, గురుపత్నికి సేవ చేస్తూ, గురువు గారి ఆశ్రమమునందు సేవ చేస్తూ. అసలు ఆశ్చర్యకరమైన విషయాన్ని ఒకదాన్ని
శాస్త్రం ప్రతిపాదన చేస్తుంది. గురువుగారి ఇల్లు దేవాలయము అంది శాస్త్రం. దేవాలయములోనికి మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడం కుదరదు, ఎలా పడితే అలా వెళ్ళడం కుదరదు. దేవాలయ తుల్యమైనటువంటి